హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ మరికొంతమందికి తెలిసే అవకాశం ఉంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాలం ముగిసిన మన బంధం ముగిన 32వ ఎపిసోడ్. ఒకటి కాదు, చాలా చెబుతాను అంటూ మొదలుపెట్టింది మధు. నా గురించి అంటే మెయిన్ నాకు బద్ధకం ఎక్కువ. ఉదయం లేవను, వంట రాదు, ఏ పని చేయలేను. పోనీ చదివి జాబ్ కూడా చేయలేను. చదువు అంతంత మాత్రమే. చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేను. మహతి అమ్మో లేదో మమ్మీయో టిఫిన్ తిను తిను అని కొట్టుకొని చేతికిస్తే అప్పటికి కానీ తింటాను. నా పనే నేను చేసుకోలేను. ఇక పెళ్లి చేసుకుంటే నీ పనులు నేనేం చేసి పెడతా అంది మధు. కిరణ్ నవ్వుతూ, ఇంకా చిన్నపిల్లలా ఆలోచించకు మధు. ఇలాంటి రీజన్స్ పట్టుకొని సెట్ కాను అంటున్నావా అన్నాడు కిరణ్. ఓయ్ నవ్వకు. నువ్వంటే నాకు కోపం ఉన్నా నిజం చెప్తున్నా. నీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుంది. నీ వ్యక్తిత్వం నాకు తెలుసు. నాన్న వాళ్ళు పిలిచిన జాబ్ కోసం నీ టాలెంట్తో ఇంత పొజిషన్కి ఎంత కష్టపడి వచ్చావో తెలుసు. అండ్ ఎందులో అయినా డేర్గా ఉంటావు. ఇవన్నీ నాలో ఉన్నాయా అంది మధు. చూడు మధు, నేను పెళ్లి చేసుకునేది నా పనులు చేసి పెట్టడం కోసం కాదు. జీవితంలో చచ్చే వరకు తోడు ఉండడం కోసం. నువ్వు చెప్పిన దాని ప్రకారం నా ప్లేస్లో ఇంకొకడు ఉంటే వెళ్ళిపోయేవాడేమో, కానీ నేను కాదు. నీ బద్ధకం నాకు తెలియంది కాదు, అది వదిలే. ఇక పని ఆవిడ చూసుకుంటుంది. బట్టలకు మెషిన్ ఉంది. ఇక నిద్ర అంటావా, నువ్వు చలికాలం వానాకాలం మాత్రమే లేవు. ఎందుకంటే నీకు ఆ వెదర్ పడదు కాబట్టి. ఇక జాబ్ అయితే నాకైతే ఇష్టం లేదు. నువ్వు నా కోసం ఇంట్లో ఎదురు చూడాలి. ఇక చదువు అంటావా, మన పిల్లలకి ఏబిసిడీలు చెప్పగలిగితే చాలు. ఇవన్నీ సిల్లీ రీజన్స్ మధు. నాకు కావాల్సింది అర్థం చేసుకునే భార్య. నువ్వు ఇంట్లో వాళ్ళతో ఉండే విధానం చాలు నన్ను అర్థం చేసుకుంటావు అని నమ్ముతున్నా. నాకు కోపం మాత్రం ఎక్కువ. ఆ టైంలో నువ్వెంత అంటే నేనెంత అని అడగకూడదు. గొడవ పడినా అది మన మధ్య ఉన్న అండర్స్టాండింగ్తో కొంచెం సేపటిలో కరిగిపోవాలి. అండ్ నా కష్టం గుర్తించాలి. నా ప్రేమ అర్థం చేసుకోవాలి. నాకంటూ ఒక విలువ ఇవ్వాలి. ఇదంతా ఆల్రెడీ నీ మాటల్లో చెప్పావుగా అంటూ పైకి లేచి మధు చేయిని పట్టుకొని, లైఫ్లో నువ్వు ఊహించుకున్న జీవితం ఉండకపోవచ్చు, కానీ జీవితం అంటే సంతోషం, బాధ, కష్టం, సుఖం అన్నీ ఉంటాయి. నేనున్నంత వరకు నా కష్టంతో నీకే లోటు లేకుండా హ్యాపీగా చూసుకుంటా. ఐ ప్రామిస్ యూ మధు అంటూ ఇద్దరి చేతి వేళ్ళని కలిపి, ఏ బంధమైనా ఇద్దరి మనసులు కలిస్తేనే గట్టిగా నిలబడుతుంది. అలా మనసులు కలవాలన్నా, బంధం నిలబడాలన్నా కావలసింది నమ్మకం. నేను నిన్ను నమ్ముతున్నా మధు. అందుకే ఇంత దూరం వచ్చి ఇంత ఓపికగా మాట్లాడుతున్నా అంటూ తన చేతి వేళ్ళని బిగించాడు కిరణ్. ఆ నమ్మకం ఇద్దరికీ ఉండాలి అంటూ పట్టుకున్న చేయి వైపు చూసి, బంధం అంటే ఇద్దరు వ్యక్తులు, గొడవలు, కలయికలు, కోపాలు, బుజ్జగింపులు, అలకలు, అంతకు మించి ప్రేమలు. నమ్మకం అంటే జీవితాంతం ఒకరి కోసం ఒకరు అంటూ మధు చెంపపై చేయి వేసి, షెలై అంటూ తననే చూస్తున్న కిరణ్ వేళ్లలో తన చేతి వేళ్లను బిగిస్తూ మౌనంగా ఉన్న మధుని చూసి చిన్నగా నవ్వి, ఇంతకన్నా మెచ్యూర్డ్ బేబీ నాకు అవసరం లేదు అని మెల్లగా చెబుతూ చెవి చెంప కలిసే దగ్గర తన పెదవులు అద్ది వెంటనే దూరం జరిగాడు కిరణ్. పెద్ద కళ్ళతో తననే చూస్తున్న మధుని చూసి నవ్వుతూ సారీ అని కిరణ్ అంటుంటే, ఎవరు తలుపేసింది అంటూ లోపలికి వచ్చిన గీతుని చూశారు ఇద్దరు. ఇద్దరిని అంత దగ్గరగా చూసి సారీ అంటూ వెనక్కి తిరుగుతున్న గీతు కిరణ్ పిలుపుతో వాళ్ళ పక్క తిరిగింది. ఇద్దరూ చేతులని దూరం చేస్తూ కొంచెం దూరం జరిగారు. బావా, నిన్ను నాన్న వాళ్ళు పిలుస్తున్నారు అంది గీతు స్వీట్స్ ఇస్తూ. హా అంటూ స్వీట్ తీసుకొని, ఎక్కడ ఉన్నారు అని కిరణ్ అడగడంతో పైన అని నవ్వుతూ చూపించింది గీతు. సిట్టింగా అంటూ వెళ్ళాడు కిరణ్. మధు స్వీట్ తీసుకొని తింటుంటే, ఏంటి కథ అంది గీతు నవ్వుతూ.
ఏం కథ అంటూ గీతూ భుజంపై చేయి వేసి స్వీట్ ఎత్తుకుంది భువి. నీకు తెలుసా అక్క, నేనొచ్చేటప్పటికి వీళ్ళు దగ్గరగా ఉండి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఉన్నారు అంది గీతు. అవునా అంటూ ఆశ్చర్యంగా అడిగి, ఏమైంది చెప్పు అంది భువి. ఛీ ఆపండి, మీరనుకునేలా ఏం కాదు. అతను ప్రామిస్ చేశాడు హ్యాపీగా చూసుకుంటా అని. అంతే అంది మధు స్వీట్ కంప్లీట్ చేస్తూ. అంతేనా, నేనింకా రొమాన్స్ ఏమైనా అనుకున్నా అంది భువి. హే, నా దగ్గర అలాంటివన్నీ మాట్లాడకండి అన్నాను కదా అంది మధు గట్టిగా. ఏంటి మామ ఇది అంటున్న కిరణ్ ముందు భరత్ గ్లాస్ పెట్టడంతో అది చూసిన కిరణ్, నాకస్సలు పడదు ఇలాంటి వాటికి, నేను చాలా దూరం అన్నాడు. అదేంటల్లుడు, మా ముందు సిగ్గా అంటూ రాజేంద్ర తాగుతూ అడగడంతో, హా, మీకు తెలియంది కాదు కదా మామ, నాకు సెట్ కాదు ఈ డ్రింకు. నాన్నకి నాకు అలవాటు లేదని అంటూ ప్లేట్లో ఉన్న చిప్స్ తింటున్న కిరణ్ని చూసి, చూడు కిరణ్, మధుకి ఈ వయసులో పెళ్లి చేయడానికి రీజన్ నేను నీకు చెప్పాను. తనకి చాలా సంబంధాలు వస్తున్నాయి. వద్దు అంటే అందరూ ఎందుకు అని రీజన్స్ అడుగుతున్నారు. ఇక ఆ భవ్య, తను రోజూ ఒకటే ఫోన్లు చేసి గొడవ. వాళ్ళ మరిదికి మధునిచ్చి చేయాలని. వాళ్ళ బుద్ధి నాకు తెలుసు. అందుకే నేను మధుని ఎవరికీ ఇచ్చి చేయలేకపోతున్నా కిరణ్. ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం నుంచి 3 ఏళ్ల లోపల తన పెళ్లి జరిగితే తన భర్త వల్లే తనకు ప్రాణగండం. నీకు తెలియంది కాదుగా మేమివన్నీ ఎంతగా నమ్ముతామో. స్వామీజీ మొదటగా నీ జాతకం గురించే చెప్పాడు. మీ ఇద్దరి జాతకాలు పూర్తిగా కలిసాకే అమ్మ అక్కకు కబురు చేసింది. అది చిన్న పిల్ల. తెలుసో తెలియకో తప్పు చేస్తే సరిదిద్ది చెప్పు నాన్నా, కోప్పడకు. తన మనసు చాలా సున్నితం. కాసేపు బాధపడినా నా మధు అర్థం చేసుకుంటుంది అన్నాడు అశోక్ చిన్నగా చెబుతూ. మీరు బాధపడకండి మామ. అదేమన్నా పరాయిదా? నా మేనమామ కూతురు. నేను చూసుకుంటా అని కిరణ్ చెప్పడంతో అశోక్ మనసులోనే సంతోషపడ్డాడు. సాయంకాలం కావేరి వాళ్ళు బయలుదేరారు. కిరణ్ కిందకు వెళుతూ మధు రూమ్కి వెళ్ళాడు. డోర్ లాక్ చేయకపోవడంతో చిన్నగా ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు కిరణ్. నోరు తెరుచుకొని ఆదమరిచి నిద్రపోతున్న మధుని చూడగానే నవ్వు ఆగనంటుంటే దగ్గరకు వెళ్ళి లైట్గా బుగ్గలు నొక్కడంతో పెదవులు ముడిచింది మధు. దాంతో కిరణ్ నవ్వుకుంటూ రూమ్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. మధు నిద్ర లేచే సమయానికి అందరూ వెళ్ళిపోవడంతో డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకు వెళ్ళింది. తన కుటుంబం తన పెళ్లి ఎలా చేయాలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చెబుతుంటే అందరినీ చూస్తూ ఉండిపోయింది మధు. నిశ్చితార్థమయ్యి నెల అయిపోయింది. ఈ మధ్యలో కిరణ్ మధు ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు, కలవలేదు. గీతూ భువి వాళ్ళు చెబుతున్నా కూడా కిరణ్తో ఫోన్లో కూడా మాట్లాడలేదు మధు. తనని ఎక్కడ తప్పుగా అనుకుంటారో అన్న భయం మధుని ఆపేస్తే, పెళ్లి కోసం తర్వాత లీవ్స్ కోసం ఇప్పటి నుంచి ఎక్స్ట్రా వర్క్ మొదలు పెట్టడంతో కిరణ్కి సమయం లేకుండా పోయింది ఈ నెల రోజులు. ఇక షాపింగ్కి ఫ్యామిలీ అంతా వెళ్ళాలని గట్టిగా చెప్పడంతో ఆ రోజు లీవ్ తీసుకున్నాడు కిరణ్. ఇక జానకమ్మతో సహా కుటుంబం అంతా ఆ రోజు అందరూ కలిసి షాపింగ్కి బయలుదేరారు.